పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని సంజీవ్ నగర్ ఆది ఆంధ్ర కాలనీలో పోలీసులు కోడల్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసారావుపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లు, 12 మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కోడన్ సెర్చ్లు చేపడుతున్నామని చెప్పారు. అనుమానితులు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి అలజడులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. యువత గంజాయి వాడకంపై ఆందోళన వ్యక్తం చేసిన డీఎస్పీ ప్రజలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్నర్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. వీళ్ళు సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డులెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్, కొన్ని వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు, గొడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం వేరే డ్యూటీలో ఉన్నారు.